ఈరోజు అయితే మేము హైదరాబాద్లోని లూలు మాల్కి వచ్చేసాం. ఇది క్రిస్మస్ డే కావడంతో ఇక్కడ క్రిస్మస్ సెటప్ అంతా పెట్టున్నారు. జనం చూడండి ఎంత జనం ఉన్నారంటే హాలిడేస్ అప్పుడు ఫుల్ ఉంటున్నారు. ఇంకా 3 months అయింది కానీ ఓపెన్ అయ్యి ఫుల్ జనం ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు క్రిస్మస్ డే దగ్గర ఫొటోస్ దిగుతున్నారు. ఇది మొత్తం ఈ మాల్ మొత్తం ఒక 5 floors ఉంటుంది. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి లూలు హైపర్ మార్కెట్. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్, సరుకులు, ఇంకా స్వీట్స్, ఇంకా డ్రై ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా ఫ్రూట్స్ని డ్రై చేసినవి, ఇలా వెరైటీస్ జామ్స్, పికెల్స్, ఇంకా ఫుడ్ ఐటమ్స్, వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ హైపర్ మార్కెట్లో ఎక్కువ జనం అంతా ఇక్కడే ఉంటారు. ఎక్కువ మనం కొనగలిగిన ప్లేస్ కూడా ఇదే అనుకోండి. ఇంకా మిగతా షాపింగ్ జోన్స్ అన్నీ ఎక్కువ రేట్లు ఉంటాయి, చాలా ఉంటాయి బయటతో పోల్చుకుంటే. ఇదైతే ఓకే, రీజనబుల్గానే ఉన్నాయి రేట్స్ అయితే. ఎక్కువ వెరైటీస్ కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఇక్కడే షాప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ షాప్ చేయడానికి మనకి 1 hour పడుతుంది గ్యారంటీ. చూడ్డానికే 1 hour పడుతుంది, ఇంకా షాపింగ్ చేస్తే ఇంకా ఎక్కువ పడుతుంది. బిల్లింగ్ కౌంటర్స్ కూడా చాలానే ఉన్నాయి. అంత ఎక్కువసేపు కూడా బిల్లింగ్ దగ్గర వెయిట్ చేయాల్సినంత అవసరం ఉండదు. ఇవన్నీ ఫ్రూట్స్ని డ్రై చేసినవి, రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. పపాయ, జామకాయ, ఇంకా ఏవేవో డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇంకా దీంట్లో -1కి వెళ్తే మళ్ళీ ఇక్కడ అన్ని వెజిటబుల్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే. రేట్ కూడా పర్లేదు, రీజనబుల్గానే ఉన్నాయి. మనకి బయటతో కంపేర్ చేస్తే ఒక 10 రూపీస్ వేరియేషన్ ఏమైనా ఉండొచ్చేమో, కానీ ఫ్రెష్గా ఉంటాయి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. కొన్ని ఐటమ్స్ అయితే సేమ్ రేట్ ఉంటాయి. ఇది ఆటోమేటిక్ రోటీ మిషన్. ఇది వచ్చేసి 34 రూపీస్ అంట ప్యాకెట్. ఒక 7-8 పీసెస్ ఉన్నాయేమో, నేనైతే కౌంట్ చేయలేదు. ఫ్రెష్గా అప్పుడే పడుతూ ఉంటాయి మిషన్లోంచి వేడిగా, భలే మెత్తగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, నాకైతే ఇది భలే నచ్చింది చూడడానికి. ఎక్కువ మంది కూడా బాగా షాప్ చేస్తున్నారు. ఇక్కడ స్వీట్స్ కూడా పర్లేదు, రీజనబుల్గానే ఉన్నాయి. బయటతో కంపేర్ చేస్తే ఇంకా మనకు ఒక 100 రూపీస్ కేజీకి తక్కువే పడవచ్చు. ఇప్పుడు క్యాజు బర్ఫీ లాంటివి బయట 1000 ఉంటే ఇక్కడ 800 సంథింగ్ ఉంటుంది. ఇంకా మిగతా స్వీట్స్ కూడా బయటలానే ఉన్నాయి, పెద్ద ఎక్కువ రేట్ అయితే ఏం లేదు, కానీ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి, ట్రై చేయొచ్చు. నేనైతే క్యాజు బర్ఫీ తీసుకున్నాను. ఇంకా ఏవేవో రకాలు ఉన్నాయి, బాగున్నాయి అన్నీ చూడడానికి, కలర్ఫుల్గా ఫ్రెష్గా ఉన్నాయి. ఎక్కువ మంది జనం కూడా బాగానే షాపింగ్ చేస్తున్నారు. ఇలా స్వీట్స్ కానీ పికిల్స్లో వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. అవి కూడా బయటతో కంపేర్ చేస్తే కేజీకి ఒక 100 రూపీస్ పైన తేడా వస్తుంది. అందుకని ఎక్కువ మంది ట్రై చేస్తున్నారు. ఫ్రెష్ జామ్స్ కూడా ఉన్నాయి, ఫ్రూట్ జామ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా సలాడ్లు, ఇవైతే స్వీట్ వెరైటీస్ అనమాట. చూస్తున్నారు కదా, రీజనబుల్గానే ఉన్నాయి కదా ప్రైజెస్ అంతా. ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్స్ కూడా ఉన్నాయి. కింద ఇవి వెజిటబుల్సే కాకుండా ఫిష్ మార్కెట్, ఇంకా మీట్ మార్కెట్ అన్నీ ఉన్నాయి లోపల. ఇవి అన్నీ హాట్ ఐటమ్ అనమాట. హాట్ ఐటెంలో కూడా వెరైటీస్ బాగానే ఉన్నాయి. చాలా వెరైటీసే పెట్టారు. ఇది టాయ్స్ సెక్షన్. ఇంకా ఇది 4th floorలో ఉంటుంది. ఇక్కడంతా ఫుడ్ జోన్ అనమాట. మేమైతే ఈ జ్యూస్కి వచ్చాము. ఎన్ని వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయంటే, ఇంకా ఐస్ క్రీమ్స్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలామంది, చల్లాకాలమైనా కానీ ఫుల్ రష్ ఉంది ఈ జ్యూస్కి. ఇది లూలు మాల్ బయట అనమాట. క్రిస్మస్కి అంత లైటింగ్ పెట్టున్నారు బాగా, చాలా బాగుంది.